భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. భారత్లో తొలి డిజిటల్ ఎయిర్పోర్ట్ను ప్రారంభించిన ప్రధాని మోదీ. విశాఖలో అంబుజా సిమెంట్ నిర్వాహకులపై తిరగబడిన స్థానికులు. జగన్ నర్సీపట్నం పర్యటనకు దళిత సంఘాల నుంచి నిరసన సెగ. తిరుపతి ఎక్సైజ్ కార్యాలయాల ఎదుట వైసీపీ నిరసన. అనకాపల్లి జిల్లాలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన. ఇక వివరాల్లోకి వెళ్తే, ఇటీవల పాలకుర్తిలో హెచ్సిబ్యాప్ మరియు ఆర్బీఎఫ్ సంస్థల వలన మోసపోయిన బాధితుల పక్షాన వరంగల్ సిపి గారితో చర్చించిన పాలకుర్తి జర్నలిస్టులు సంస్థ వల్ల నష్టపోయిన బాధితులు భయభ్రాంతులకు గురి కాకుండా స్వేచ్ఛగా ఫిర్యాదు చేయవచ్చని సూచించిన వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్. కోర్టు నుంచే ఉంటుంది. దాంట్లో ఇప్పటి వరకు ఉన్న మెంబర్స్ ఓకే, వాళ్ళు ఒక్క మనిషి 20 ఐడీలు పెట్టుకొని ఒక్క మనిషికి 20 మనుషులు అయినట్టు. కానీ యాక్చువల్ గా ఉన్న వాళ్ళు మనుషులు 2020 ఇప్పటి వరకు మాకు 20 కూడా వేశారు ఒక్కొక్క క్యాండిడేట్. అట్లా ఉంది. ఇప్పుడు ఎవరైతే ఏజెంట్లు ఉన్నారో వాళ్ళ మీద ఏమన్నా ఏజెంట్ల పైన వాళ్ళ రోల్ ప్రకారంగా చేస్తాము. ఎంత వరకు వాళ్ళు ఏజెంట్ అంటే వాళ్ళు వాడే బాధితుడు అయినట్టే, లేకపోతే వాడు కూడా మోసం చేసినట్టే. వాళ్ళ రోల్ ప్రకారంగా చేస్తాము. ఏజెంట్ కూడా వేరే లెవెల్లో ఉంటారు. చిన్న లెవెల్ నుంచి పై లెవెల్ వరకు ఉంటారు. అందరూ కూడా ఏజెంట్. ఒక టాప్ లో ప్రొపరైటర్ ఉంటాడు, ఎవరైతే స్టార్ట్ చేస్తాడు. అతని తర్వాత మిగిలిన అందరూ కూడా ఏజెంట్స్. వాళ్ళ రోల్ ప్రకారంగా చేస్తాము. మొత్తం అమౌంట్ 50-60 కోట్ల అమౌంట్ ప్రాపర్టీస్ అంతా కూడా సీజ్ చేయడం జరిగింది మేమైతే. ఓకే, ఇంకా కూడా బాధితులు ఇంకా ఎవరైనా ఉంటే, వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళు వచ్చి కంప్లైంట్. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇంటికి చేరుకున్న పొన్నం ప్రభాకర్. ఇది మా పార్టీ అంతర్గత వ్యవహారం. నేను అడ్లూరి లక్ష్మణ్ 20 ఏళ్లుగా మంచి స్నేహితులం. సోషల్ మీడియాలో వచ్చిన వాటిని చూసి అంతా సీరియస్ అవ్వాల్సిన అవసరం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడి ఆదేశం మేరకు వారి దగ్గర రావడం జరిగింది. ఇది మా పార్టీకి సంబంధించిన అంశం. దీనిలో నేను వాస్తవంగా లక్ష్మణ్ కుమార్ గారు నా సోదరుడు 30 సంవత్సరాల రాజకీయాలు ఎప్పుడు కూడా ఒక మాట అనలేదు. కానీ సోషల్ మీడియాలో వక్రీపడ్డ తర్వాత అతను బాధపడి తను స్పందించాడు. దానికి కూడా పెద్ద సీరియస్గా అంశం లేదు. అతను బాధపడితే నేను చింతిస్తాను, విచారం వ్యక్తం చేస్తున్నాను. దానికి దీంట్లో మా ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో జరిగినటువంటి అంశంకు దీనికి సంబంధించిన పెద్ద తీసుకోవాల్సిన అవసరం లేదని నేను భావిస్తాను. అలసిపెట్టేమో అన్నదమ్ముల మధ్య అలసిపెట్టేమేముంటుంది. నేనేమంటున్నా, నేను ఆయనను అననే లేదు. పత్రికలో వచ్చిన వార్తల పట్ల తన కొంత అపోహ చెందుండొచ్చు. తనకు మనసుకు ఎవరైనా అటువంటి ఆ స్థానంలో బాధ కలుగుతుంది. దాన్ని విచారం వ్యక్తం చేస్తూ చింతిస్తున్నా. మీడియాతో మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్స్. ఎంతమ్మా టికెట్? 10 రూపాయలు పెరిగిందా? 10 రూపాయలు. మొన్న 30 ఉంటే 40. చూడండి, ఇప్పుడు మెహదీపట్నం నుంచి ఆర్టీసీ ఎండీ ఆఫీస్ నిన్నటి దాకా 30 రూపాయలు ఉండే. ఇప్పుడే కండక్టర్ అమ్మ టికెట్ ఇచ్చింది, 40 రూపాయలకు టికెట్ ఇచ్చింది. అంటే 10 రూపాయలు పెరిగింది. రోజుకు 10 రూపాయలు పోయేటప్పుడు వచ్చేటప్పుడు 10 రూపాయలు, 20 రూపాయలు. అంటే నెలకు 600 రూపాయలు ఒక పేద మధ్యతరగతి ప్రజల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేసిన భారం. అంటే ఈ రోజు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. 600 రూపాయల భారం ఇలా ప్రతి పేద మధ్యతరగతి ప్రజల మీద రేవంత్ రెడ్డి గారు వేశారు. కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు సంవత్సరానికి 1500 కోట్లు మేము ఆర్టీసీకి గ్రాంట్ గా ఇచ్చాం. 1500 కోట్లు ఇచ్చాం. ఈయన మహాలక్ష్మి అని చెప్పినాడు. కనీసం మహాలక్ష్మి డబ్బులు కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆర్టీసీకి ఇవ్వకపోవడం వల్ల
పాపం ఈ కండక్టర్లకు డ్రైవర్లకు రావాల్సిన పిఆర్సీ ఎరియర్స్ రావడం లేదు, పిఆర్సీ రావడం లేదు. ఆర్టీసీ ప్రైవేట్ పరం అవుతుంది. ఇప్పుడు ఈ కండక్టర్ పరిస్థితి రేపు ఏమైతుంది? ఎలక్ట్రిక్ బస్ వస్తే ఈమెని ఏ వరంగల్ జిల్లాకో నల్గొండ జిల్లాకో ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈ అమ్మ పిల్లలు ఇక్కడ చదువుతా ఉంటారు, భర్త ఇక్కడ పనిచేస్తాడు. రేపు ఈ కండక్టర్ పరిస్థితి ఏంటి? నువ్వు హైదరాబాద్ లో మొత్తం ప్రైవేట్ పరం చేసి ఎలక్ట్రిక్ బస్సులు పెట్టి ఆర్టీసీ బస్సులు లేకుండా చేసి హైదరాబాద్ లో పనిచేస్తున్న 12,000 డ్రైవర్ కండక్టర్లను ఇవాళ నిరాశ్రయులు చేసి హైదరాబాద్ నుంచి పంపే ప్రయత్నం చేస్తున్నావు. ఉప్పల్ డిపో అమ్మకానికి పెట్టినావు, మియాపూర్ లో ఉండే వర్క్ షాప్ ను అమ్ముకుంటున్నావు, జేబీఎస్ బస్టాండ్ ను హడ్కోలో 1,500 కోట్లకు కుదబెట్టి బస్టాండ్లను కుదబెట్టి అప్పులు తెస్తున్నావు రేవంత్ రెడ్డి. ఇవాళ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే కుట్ర చేస్తున్నావు. పేద మధ్యతరగతి ప్రజల మీద భారం పెంచినావు. పెంచిన బస్ ఛార్జీలు వెంటనే దించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. పెంచిన అదేవిధంగా బస్ పాసుల ధరలు కూడా దించాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. టోల్ గేట్ల పేరు మీద ధరలు పెంచినావు, పండుగల పేరు మీద ధరలు పెంచినావు, రౌండ్ ఫిగర్ పేరు మీద ధరలు పెంచినావు, సిటీ బస్సుల్లో 50% ధరలు పెంచినావు. ఎన్నిసార్లు పెంచుతావు? నీ 20 నెలల్లో 5 సార్లు బస్ టికెట్లు పెంచి పేదల ఉసురు పోసుకుంటున్నావు. ఆడోళ్ళకి ఫ్రీ అన్నావు, మగోళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నావు. ఈ ఆడికాడికి అయిపోయాయి. భార్యకు ఫ్రీ అంటే భర్త దగ్గర డబ్బులు వసూలు చేస్తే నువ్వు ఏం ఫ్రీ చేసినట్టుగా సమానం అయిపోయాయి. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు పెంచిన ధరలు తగ్గించాలని, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ కార్మికులను గుర్తించాలని మేము డిమాండ్ చేస్తూ ఈ రోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. ఆర్టీసీ బస్ ఎక్కి ఆర్టీసీ ఎండీ ఆఫీస్ కోసం ఎండీ గారికి మెమోరాండం ఇచ్చి పెంచిన ఛార్జీలు దించాలి, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ఇవాళ రేవంత్ రెడ్డి ఆర్టీసీని అమ్మక దొబ్బేలాగా ఉన్నాడు. ఆర్టీసీని ప్రైవేట్ చేయాలని కుట్ర చేస్తున్నాడు. హైదరాబాద్ లో కమిషన్ల కోసం బడా బడా కాంట్రాక్టర్లకు, ఎలక్ట్రిక్ బస్ల కాంట్రాక్టర్లకు కట్టబెట్టడానికి ఈ కుట్రకు తెరలేపావు. ఎలక్ట్రిక్ బస్లే కదా ఆర్టీసీ బస్సులు ఉండవని ఉప్పల్, మియాపూర్ లో ఉన్న ఆర్టీసీ వర్క్ షాప్లను అమ్మేస్తున్నాడు. జూబ్లీ బస్టాండ్ తో సహా రాష్ట్రంలో ఉన్న అనేక బస్టాండ్లు కుదబెట్టి రేవంత్ రెడ్డి 1,500 కోట్లు అప్పు తెచ్చాడు. ఉన్న బస్సులన్నీ ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇచ్చి కిలోమీటర్కు 59 కట్టబెట్టే కుట్ర చేస్తున్నామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కండక్టర్ ఉండడు, కార్మికుడు ఉండడు, డిపోలు ఉండయి, అంతా అముకదొబ్బుడే. మొత్తంగా ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే కుట్ర చేస్తుంది. ఇవాళ ఆర్టీసీ ఇక లేకుండా కనుమరుగయ్యేటువంటి ప్రమాదం కనబడతా ఉంది. హైదరాబాద్లో ఇవాళ కమిషన్ల కోసం బడా బడా కాంట్రాక్టర్లకు ఎలక్ట్రిక్ బస్సుల కాంట్రాక్టులు కట్టబెట్టడం కోసం ఈ కుట్రకు నువ్వు తెరలేపినవు. దానికి అందమైన ముసుగు పెడుతున్నావు ఎలక్ట్రిక్ బస్సులని. దాని వెనుక పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంది. బడా కాంట్రాక్టర్లకు ఎలక్ట్రిక్ బస్సులు కట్టబెట్టే కుట్ర జరుగుతూ ఉంది. ఇవాళ దాంట్లో భాగంగానే ఏం చేస్తుండు? ఎట్లా ఎలక్ట్రిక్ బస్సులే ఆర్టీసీ బస్సులు ఉండేవి కనుక ఉప్పల్, మియాపూర్లో ఉండేటువంటి వర్క్ షాప్లను ఇలా అమ్మేస్తుండు రేవంత్ రెడ్డి. ఎన్నో ఏండ్ల చరిత్ర ఉన్న మియాపూర్ వర్క్ షాప్, ఉప్పల్ వర్క్ షాప్ రెండింటిని అమ్మకానికి పెట్టిండి ఇలా రేవంత్ రెడ్డి గారు. ఇవాళ జూబ్లీ బస్టాండ్తో సహా రాష్ట్రంలో ఉండే అనేక బస్టాండ్లను రేవంత్ రెడ్డి ప్రభుత్వం హడ్కోలో కుదబెట్టి 1,500 కోట్ల అప్పు తెచ్చిండు. అంటే బస్టాండ్లేమో కుదబెడతావు, వర్క్ షాప్లేమో అమ్మకదొబ్బుతావు, ఇక ఒక్క ఆర్టీసీ బస్సు కొనవు. ఉన్న బస్సులన్నీ ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇచ్చి కిలోమీటర్కు 59 రూపాయలు కట్టబెట్టే కుట్ర చేస్తా ఉన్నావు. నువ్వు వచ్చి ఆర్టీసీ టికెట్ ధరల పెంపుకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన చెలో బస్ భవన్ పిలుపు నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావును హౌస్ అరెస్ట్ చేసి భారీగా మోహరించిన పోలీసులు. చెప్పు.
ఆర్టీసీ టికెట్ ధరల పెంపును నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు నిర్వహించిన చెలో బస్ భవన్ కార్యక్రమం సందర్భంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరి చౌరస్తా నుండి ఆర్టీసీ బస్సులో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలతో కలిసి బస్ భవన్ వైపు ప్రయాణించారు. ప్రజలపై భారంగా మారుతున్న టికెట్ ధరల పెంపు తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ప్రయాణ సౌకర్యం కల్పించాల్సిన ఆర్టీసీని లాభాపేక్ష సంస్థగా మార్చి సామాన్యుని మీద భారం మోపే విధంగా టికెట్ ధరల పెంపు కొనసాగుతుంది. బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిలుస్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. పెంచిన బస్ ఛార్జీలని వెంటనే విత్డ్రా చేసుకోవాలని గవర్నమెంట్ కి వినతి ఇస్తున్నాం. ఎందుకంటే ఇలా ప్రతి ఒక్కరికి ఈ పెంచిన ఛార్జీల వల్ల అధిక భారం ఏర్పడుతుందనేసి ఇలా ఇక్కడ ఉన్న ప్రజలందరూ చెప్తున్నారు. హైదరాబాద్లో అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్లోని అమరవీరుల స్తూపం వద్ద గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనలో పాల్గొన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గ్రూప్ 1 అభ్యర్థులకు వెంటనే న్యాయం చేయాలంటూ డిమాండ్. జీవో 29ను రద్దు చేయాలని డిమాండ్. కాజీపేట రైల్వే స్టేషన్లో దాదాపు గంట నుంచి ఆగిన గోదావరి ఎక్స్ప్రెస్ లో ప్రయాణిస్తున్న ప్రయాణికుడికి గుండెపోటు. రైల్వే డాక్టర్లు వచ్చి చెక్ చేసిన తర్వాతనే బాడీని అప్పగిస్తామని చెప్పడంతో మృతుడి బంధువులు ఆందోళన. డెడ్ బాడీని ఇవ్వకపోవడంతో కాజీపేట రైల్వే స్టేషన్లో పెద్ద ఎత్తున గొడవ. నిలిచిపోయిన గోదావరి ఎక్స్ప్రెస్. అడవి అలుగును అక్రమంగా విక్రయించడానికి ప్రయత్నించిన ముగ్గురిని ఆదిలాబాద్ జిల్లాలో అటవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గాదిగూడ మండలం పెందూరు మహేష్, కినక శంకర్, పెందూరు జోగ్నాథ్ తమ పొలాల్లో అలుగుని పట్టుకొని 5 లక్షల రూపాయలకు బేరం కుదుర్చుకున్నట్లు సమాచారం. పక్కా సమాచారంతో అధికారులు వారిని పట్టుకున్నారు. మరో 2 పరారీలో ఉన్నట్లు ఇన్ఛార్జ్ ఆదిలాబాద్ డిఎస్ఓ రేవంత్ చంద్ర తెలిపారు. There is no scientific backing, but ఈ మీట్ తింటే హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అనేది ఒకటి ఉంది. అరౌండ్ $300 to $500 మధ్యలో ఉంటుంది. సో మొత్తం ఇప్పుడు దీని కాస్ట్ ఇంటర్నేషనల్ బయట మార్కెట్ ఎంత ఉంటుంది? గుడ్ మార్నింగ్ అందరికి. ఈరోజు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మన పాంగోలిన్ ట్రేడ్ చేయబోతున్న ఒక విలేజర్స్ 4 పట్టుకున్నారు. నిన్న ఈవినింగ్ పట్టుకున్నారు యాక్చువల్లీ. సో ఇది ఒక పెద్ద ఇష్యూ. ఇది బేసిక్గా నార్మల్గా ROFR పట్టాస్ ఇచ్చిన తర్వాత వాళ్ళ క్రాప్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి చాలా మంది ఫెన్సింగ్స్ పెడుతున్నారు. దానివల్ల రీసెంట్గా నేరేడుగొండలో కూడా 2 వ్యక్తులు చనిపోయారు. వాళ్ళు చనిపోయిన ఇన్సిడెంట్స్ బయటకు వస్తాయి, కానీ ఎన్ని యానిమల్స్ వస్తున్నాయి ఏంటి అనేది మనకు తెలియట్లేదు. ఫస్ట్ టైం లక్కీగా మాకు ఒక ఇన్ఫార్మర్ ప్రకారం 6th ఈవినింగ్ రోజు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ ఒక టీమ్ విలేజర్స్ పాంగోలిన్ అమ్ముతారు అని.
సో దాన్ని వెంటనే మా టాస్క్ ఫోర్స్ ఎఫ్ఆర్ఓ యాంటీ పోచింగ్ ఎఫ్ఆర్ఓ విప్నూర్ డివిజన్ని ఇద్దరిని అలర్ట్ చేసి ఫాలో అప్ చేయించి వాళ్ళ నెంబర్స్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ట్రాప్ చేసి పట్టుకొని వచ్చాము పాంగోలిన్ని. సో ఇది మేజర్గా జరిగిన ఇష్యూ. ఇది షెడ్యూల్ వన్ యానిమల్, నాన్ బెయిలబుల్ అఫెన్స్. దీనికి ఇట్స్ ఎ వెరీ డిసప్పాయింటింగ్ అండ్ డిస్టర్బింగ్ మూమెంట్ ఫర్ ఎంటైర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఎందుకంటే ఇది జస్ట్ ఒక్క ఇన్సిడెంట్, ఇట్లా ఇంకా ఎన్ని జరుగుతున్నాయి అనేది మనకు తెలియదు. అండ్ ఇది ఒకటే కాదు, ఈవెన్ ఫారెస్ట్ బౌండరీస్లో ఉన్న విలేజెస్ వాళ్ళు చాలా మంది ఫెరల్ డాగ్స్, పెంపుడు కుక్కల్ని పెట్టుకుంటారు. ఎవ్రీడే మార్నింగ్ వాళ్ళు ఫారెస్ట్కి వెళ్తారు. నేను ఖానాపూర్ చార్జ్లో ఉన్నప్పుడు కూడా, నేను ఉన్నప్పుడు వితిన్ 12 daysలో 2 జింకల్ని చంపేశారు. సో అవి ఇట్లా చంపేస్తారు, వదిలేస్తారు. సో దట్ ఈస్ హ్యాపెనింగ్. అది మీడియాకి రావడం అనేది వీళ్ళు ట్రైన్ చేస్తున్నారు, దొరికారు కాబట్టి లక్కీగా తెలిసింది. సో ఇప్పుడు వీళ్ళని కోర్టుకి తీసుకెళ్తున్నాము. సో ఇది 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 అర్జుని విలేజ్, గాడిగూడ మండల్లో ఇది విలేజర్స్ వీళ్ళు. సో వాళ్ళ పేర్లు పెందూరు మహేష్, కినక శంకర్, రాయసిడం సుంగం అని సంగం. సో వీళ్ళ ఆర్ఓఎఫ్ఆర్ భూమికి వాళ్ళు ఫెన్సింగ్ పెడితే వైల్డ్ బోర్ అటాక్ చేయకుండా, వాళ్ళ క్రాప్ డ్యామేజ్ అవ్వకుండా ఫెన్సింగ్ పెడితే పాంగోలిన్ చిక్కింది. సో వాళ్ళు దాన్ని మళ్ళీ వెంటనే, పాంగోలిన్స్ యాజ్ టోల్డ్ బిఫోర్ మోస్ట్ ట్రేడబుల్ అండ్ మోస్ట్ స్మగుల్డ్ యానిమల్ ఇన్ ద వరల్డ్ అండ్ మోస్ట్ వాల్యుబుల్ ఆల్సో. సో వీళ్ళు స్మగిల్ చేసి అమ్ముదామని ట్రై చేశారు. సో వాళ్ళ అమ్మడానికి జగన్నాథ్ రావు అండ్ వినోద్ వీళ్ళిద్దరికి కాంటాక్ట్ అయ్యారు, వాళ్ళ రిలేటివ్స్. సో వాళ్ళ నుంచి ఇంకొకరికి చెప్తే ఆ ఇన్ఫార్మర్ మాకు చెప్పాడు. సో దాని తర్వాత మా ఎఫ్ఆర్ఓస్ని మఫ్టీలో పంపించి ప్రాపర్గా ట్రాప్ చేసి సక్సెస్ఫుల్లీ రెస్క్యూ చేయగలిగాము. ఈరోజు ఈ పట్టుకున్న తర్వాత దీనికి ప్రాపర్గా పాంగోలిన్ చాలా స్ట్రెస్డ్ యానిమల్, ద మోస్ట్ వాయిస్లెస్ యానిమల్ ఆఫ్ ద వరల్డ్ ఇది. ఎందుకంటే జస్ట్ డిఫెన్స్ సిస్టమే ఉంది, దీనికి అటాక్ చేయడానికి ఏమీ ఉండదు. జస్ట్ అది రోల్ అయిపోయి దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటే తప్ప దానికి వాయిస్ చేయలేదు, కొరకలేదు, ఏం చేయలేదు. సో నో అటాకింగ్ స్కిల్స్, ఓన్లీ డిఫెన్సివ్ స్కిల్స్. సో అందుకే దీన్ని కోచింగ్ చేయడం కూడా చాలా అవుతుంది ఎక్కువగా. రీసెంట్గా మేము మొన్న చూసారు, వరంగల్లో కూడా డిఆర్ఐ టీమ్ వచ్చి, డిఆర్ఐ ఇంటెలిజెన్స్, రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి పట్టుకున్నారు. సో అదే అట్లా మొత్తం తెలంగాణలో దిస్ ఇస్ ద టైమ్. వర్షం పట్టిన తర్వాత అవి చికాకే ఫారెస్ట్లో ఉండదు, సో కొంచెం బయటకు వస్తుంటుంది అనమాట. సో దాన్ని అనువుగా తీసుకొని చాలా మంది జనాలు ట్రాప్ చేసి లోకల్ మార్కెట్స్లో కూడా అమ్ముతుంటారు బేసిక్గా. సో వీళ్ళు 5 lakhs అమ్ముదామని ఫస్ట్ డీల్ చేశారు. సో మేము సరే అని వెళ్ళి ఇద్దరు టాస్క్ ఫోర్స్ ఎఫ్ఆర్ఓ మన యాంటీ పోచింగ్ ఎఫ్ఆర్ఓ ఒకరు ఉన్నారు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్కి, సో విప్నూర్ డివిజన్కి. సో వాళ్ళిద్దరు కలిసి వాళ్ళని మాట్లాడి, వాళ్ళని మాటలలో పెట్టి నమ్మించి వాళ్ళని బయటికి తీసుకొని వచ్చారు యానిమల్ని సక్సెస్ఫుల్గా. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఇట్ ఈస్ అలైవ్. మేము దాన్ని ఈవినింగ్ ఫారెస్ట్ ఏరియాలో రిలీజ్ చేస్తాము. సో ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం నావీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఘనంగా ప్రారంభించారు. కొత్తగా నిర్మించిన ఈ విమానాశ్రయంలో మోదీ స్వయంగా దిగి టెర్మినల్ను పరిశీలించారు. 19,650 కోట్లతో నిర్మించిన ఈ ఎయిర్పోర్ట్ భారత్లో తొలి డిజిటల్ ఎయిర్పోర్ట్గా నిలిచింది. దీంతో ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్లో రద్దీ తగ్గనుంది. ప్రారంభ వేడుకకు సీఎం ఫడ్నవీస్, అజిత్ పవార్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తదితరులు హాజరయ్యారు. మంత్రి పొన్నం వ్యాఖ్యలపై అడ్లూరి లక్ష్మణ్ అసంతృప్తి. చింతిస్తున్నాను అని చెప్పకుండా పొరపాటు జరిగిందని చెప్తే బాగుండేది. నన్ను కించపరిచిన విధానం రాష్ట్ర ప్రజలందరూ చూశారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు.
శాతం కానీ ఎస్టీ కేటగరీషన్ కానీ ఈ రోజు ఇచ్చిన సన్నబియ్యం కానీ అనేక అంశాల ప్రజలలో పోయి ఏ విధంగా గెలుపు విషయంలో కష్టపడతామన్న విషయం మీ ద్వారా తెలియజేస్తారు. ఆయన మాకు సోదర సమానులు, నేను ఆయన ఉద్దేశించి మాట్లాడలేదని చెప్పేసి మామూలుగా మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడారని చెప్పేసి మీకు సంబంధించి మీరు మాట్లాడడం జరిగింది. కానీ ఆయన మాత్రం నేను మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడలేదు, ఆయన నాకు సోదర సమానులు అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఒకవేళ మీరు బాధపడితే మాత్రం చింతిస్తున్నాను. మీరు బాధపడితే చింతించాల్సినంత అవసరం ఆయనకు లేదు. ఆయన మాట్లాడిన మాట ఎంటైర్ తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలు చూసినారు, మీడియా మిత్రుల సాక్ష్యం. భారతదేశంలో ఇవాళ జ్యుడిషియల్ పరంగా మీడియాలో ఎంత శక్తివంతమైంది, ఆ శక్తివంతమైన మీడియా మిత్రుల యొక్క సమక్షంలో పట్టిన మీడియా సమావేశం సమక్షంలో పట్ల కెమెరాల ముందు మాట్లాడినటువంటి మాటకు ఇక ఆ మాటను నేను పొరపాట్ల మాట్లాడినన్న మాట అనాల్సిన పోయి ఇక ఆయన చింతిస్తుంటే నేను బాధపడుతున్నా అంటే ఆయన విజ్ఞత గురి పెడతాను. కేటీఆర్ హౌస్ అరెస్ట్ ఆర్టీసీ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ చలో బస్ భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. గురువారం తెల్లవారుజామునే నందినగర్లోని కేటీఆర్ నివాసం వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. తనతో పాటు బీఆర్ఎస్ నాయకులు ఇండ్ల ముందు భారీగా పోలీసులు మోహరింపుపై ప్రభుత్వం పైన కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. వాస్తవం ఏంటి అంటే పొద్దున హౌస్ అరెస్ట్ అని 50 మంది పోలీసులు వచ్చారు. మళ్ళీ మేము బయటకు వచ్చి మేము వెళ్ళాలి మా పార్టీ ప్రోగ్రామ్ అంటే వెళ్ళండి అన్నారు. సో మరి వాళ్ళకి తెలియదు, ముందు హౌస్ అరెస్ట్ అని చెప్పింది వాళ్ళే, మళ్ళీ తర్వాత మీరు వెళ్ళవచ్చు అని చెప్పింది వాళ్ళే. మా ఎమ్మెల్యేలని చివరికి మా కార్పొరేటర్లను కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా అందరినీ అరెస్ట్ చేసి కొంతమందిని పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు, కొంతమందినేమో అలౌ చేశారు. అందుకే అంటున్నా వీళ్ళు సర్కార్ నడపట్లేదు, సర్కస్ నడుపుతా ఉన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా జరిగిందని వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తెలిపారు. హన్మకొండ సుబేదారిలోని తన క్యాంపు కార్యాలయంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 1వ డివిజన్ పరిధిలోని 5గురికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వర్ధనపేట నియోజకవర్గంలో 90% ఇళ్ల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. అవినీతికి తావు ఇవ్వలేదని, డబ్బులు ఇచ్చినట్లు తెలిస్తే వారి ఇల్లు రద్దు చేస్తామని, ఆ డబ్బులు తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత ప్రభుత్వాలు పదవులు పథకాలు అమ్ముకున్నా ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని పేర్కొన్నారు. రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు వారి సతీమణి శ్రీమతి మనాలి ఠాకూర్ అంతర్గం మండలంలోని పలు గ్రామాలను సందర్శించి అక్కడి రైతు కూలీలతో భేటీ అయ్యారు. గ్రామాల్లో రైతుల కష్టాలు, వ్యవసాయ పరిస్థితులు మరియు పంటల సాగు వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులతో కలిసి పొలాల పనుల్లో పాలు పంచుకుంటూ వారితో ట్రాక్టర్ నడుపుతూ పొలం వైపు ప్రయాణం చేసిన మనాలి ఠాకూర్ రైతుల జీవితానికి దగ్గరగా ఉండే తన మనస్ఫూర్తిని మరోసారి చాటారు. అలాగే గ్రామస్తులతో మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తీసుకుంటున్న చర్యలను వివరించి ప్రభుత్వం అందించే పథకాలపై అవగాహన కల్పించారు. రైతుల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి వాటికి త్వరిత పరిష్కారం కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఒక్కొక్కరు మీ సమస్యలు చెప్పిద్దారా. మర్రపల్లి ఎందుకు గాలి రోడ్లు అయినా రానలో కూడా ఇప్పుడు శాంక్షన్ అయి ఉన్నాయి. ఫోన్ నంబర్, వీళ్ళ నంబర్ తీసుకోండి, నంబర్ చెప్పండి, మేము చెప్పినప్పుడు రండి. కాదు నీ తీస్తావమ్మా, మీ దగ్గర ఉంటారా అంటే ఇల్లు రాను వాళ్ళ భూమి ఇల్లు లేని వాళ్ళకి కూడా 5 లక్షల పైసలు మీ రేవంత్ అన్న దయ వల్ల మీ అన్న రాజ్ ఠాకూర్ అందరికి ఇప్పిస్తా ఉన్నాడు. బస్సు ఫ్రీ, 10 లక్షల ఆరోగ్యశ్రీ, ఏడకి పోయినా హాస్పిటల్ ఎక్కడ పోయినా మీరు పుస్తలు మెట్టెలు ఇల్లులు అమ్ముకునే అవసరం లేకుండా దేవుళ్ళలాగా మన రేవంత్ రెడ్డి అన్న మనకు పెట్టిన 10 లక్షలు కరెంటు మీకు ఫ్రీ మొత్తం.
రైతు రుణమాఫీలు అయినాయి, 2 లక్షల వరకు మాఫీ అయినాయా? కరెక్ట్. ప్రతి ఒక్కరికి బోనస్లు, వడ్లు, మొలకలు వచ్చిన వడ్లన్నీ భయపడి అమ్మిపించిందా? మీరు గెలిపించుకున్నందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక క్వింటల్కు 6 కిలోలు 10 కిలోలు కట్ చేసారు. అంటే ఒక 100 బస్తాలు అమ్మితే దాదాపుగా ఒక మనిషి దగ్గర 10-15 వేలు వసూలు చేశారు. రైస్ మిల్లాలు, కుమ్మక్కాయ, టీఆర్ఎస్ ప్రభుత్వం కుమ్మక్కాయ. ఇప్పుడు మన అన్న ఎమ్మెల్యే గారు మకల్ శ్రీరాజు గారు గెలిచిన కాడ నుంచి ఒక్క గింజ కూడా తగ్గలేదు. ఎందుకంటే మీ కుటుంబ సభ్యుడు, మీ ఊర్లో పుట్టిన బిడ్డ మిమ్మల్ని అన్యాయంగా చూడలేడు కదా. ఇప్పుడు నేను ఇప్పుడు వచ్చిన, మీరు నాకు చెప్పాలా? నేను వెళ్ళి ఎమ్మెల్యే గారికి చెప్తా, మీ అన్నకి చేపిస్తా. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.